హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజు మనం వెల్లుల్లిపాయ తోటకూర ఫ్రై చేసేద్దామా. దీనికోసం వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 తీసుకోండి. కట్ చేసైనా పెట్టుకోండి, లేకపోతే ఇట్లా మామూలుగా చిన్న రోట్లో క్రష్ చేసుకొనైనా పెట్టుకోండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, పోపు గింజలు, అంతే అండి. తోటకూరను మనము కట్ చేసి గిల్లుతాం కదా, కొనుక్కున్నప్పుడు గిల్లి దాన్ని మనం ఒక బుట్టలో వేసి కడిగి వాష్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడైతే కళాయిలో నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఒక 2-3 తీసుకోండి. గ్రీన్ చిల్లీస్ తర్వాత మనం ఎట్లాగో కారం వేస్తాము. పోపు గింజలు వేసి మంచిగా కలియబెట్టండి. ఆనియన్స్ అన్నీ పచ్చివాసన పోయే వరకు, మగ్గే వరకు కలిపిన తర్వాత చాలా ఈజీ అండి తోటకూర వెల్లుల్లిపాయ ఫ్రై. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడట్లేం మనం. ఇప్పుడు కొంచెం పసుపు మంచిగా కలపండి. ఒక 5 మినిట్స్ మగ్గాలని చెప్తున్నానండి ఆనియన్స్. ఇప్పుడైతే మంచిగా మగ్గినవి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయినా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోండి. లేదంటేనేమో దంచుకొని కూడా వేసుకోవచ్చండి. వెల్లిపాయ ముద్ద అన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. మనం ఈరోజు కర్రీ మొత్తం మనకి టేస్ట్ రావడానికి ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అంటే వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయ రెబ్బలే ఒక 6-7 వరకు తీసుకున్నాను. ఇప్పుడు అవి కూడా నూనెలో మగ్గాలండి మంచిగా. ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న తోటకూర అంతా మనం ఈ కళాయిలో అయితే వేసుకుందామండి. వాటర్ పోవాలంటే ఇట్లా జల్లిబుట్ట లాంటి దాంట్లో మనం కడిగిన తర్వాత వేసుకుంటే ఆ వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయండి. ఇప్పుడు మనం తోటకూరను మొత్తం కళాయిలో అయితే వేసాం కదండి. ఇప్పుడు కింద పోపు ఉంది, మనకి పైన మొత్తం ఆకుకూర ఉంది కాబట్టి కిందిది పైది మొత్తం మిక్స్ కావాలంటే మనం మంచిగా ఆకంతా కింద పడకుండా నీట్గా కలుపుకోండి. ఫస్టే మనకి తోటకూర అట్లా నిండినట్టు అనిపిస్తుంది కళాయి నిండా, తర్వాత మాత్రం మగ్గిపోతుందండి. మూత పెట్టి ఒక పావు గంట ఉడకబెట్టుకోండి. మంచిగా మగ్గాలి తోటకూర. ఫస్ట్ మనం తోటకూర వేసిన తర్వాత మంచిగా కలిపేసి ఇలా లిడ్ పెట్టండి. తోటకూర మంచిగా మగ్గుతుంది. చూసిరు కదా అండి, మనం ఎంత వేసామో ఫస్ట్ ఆకుకూరలు అంతే అండి. మనం ఫస్ట్ వేసినప్పుడు అలా అనిపిస్తుంది, తర్వాత మాత్రం మొత్తం చాలా మగ్గిపోయిన తర్వాత ఇలా అవుపిస్తుంది మనకి ఆకుకూర. పాలకూర, ఆకుకూర, తోటకూర, మెంతికూర ఇట్లాంటివి మనం ఆకుకూర తరచూ తింటూ ఉండాలండి. ఆకుకూరల వల్లనే మనకి న్యూట్రియంట్స్ అనేవి మన శరీరానికి బాగా అందుతాయి. 35 ఏజ్ ప్లస్ ఉన్న వాళ్ళు మన స్కిన్ మీద, ఫేస్ మీద చిన్న చిన్న బ్లాక్వి ర్యాషెస్ వస్తాయి కదండి, అవి ఆకుకూర లోపం వల్లనే వస్తాయి. అలాంటి వాళ్ళు ఇట్లాంటి ఆకుకూరని వీక్లీ 3 టైమ్స్ తీసుకుంటే మంచిగా ఉంటుందండి. చూసారు కదండి తోటకూర ఎంత మగ్గిందో. 15-20 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఇలా నిదానంగా చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టొద్దండి, కళాయిలు మాడిపోతాయి. నేనైతే లో ఫ్లేమ్ మీదనే చేశానండి. కళాయి పల్చగా ఉంటే మాత్రం మనం కలుపుతూనే ఉండాలండి. కళాయి మందంగా ఉంటే ఏం కాదు. కానీ ఇప్పుడు కర్రీ చూస్తున్నారు కదండి వీడియోలో, ఇలాంటి అప్పుడు కూడా మనం కర్రీని ఆఫ్ చేసుకోవచ్చు కారం ఉప్పేసి.
ఇప్పుడు నేను పూర్తిగా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేస్తున్నానండి. చూసిరు కదండి కళాయి ఎట్లా మాడిపోయిందో. నేను ఈరోజు తోటకూర ఫ్రై ఇష్టంగా తినాలని చాలా మగ్గే వరకు ఉంచుకున్నానండి. ఇందాక చూపించాను కదండి కొంచెం పచ్చిగా ఉంది. అప్పుడు ఆ టైంలో కూడా మనం స్టవ్ కట్టేసి అలా కూడా తింటే చాలా బెస్ట్ అండి. తోటకూరలు ఆకుకూరలు ఎప్పుడైనా మనం ఎక్కువ డీప్ ఫ్రై లాగా చేసుకోకుండా పచ్చిగా ఉన్నప్పుడే తింటేనే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ మనకు అందుతాయండి. ఇప్పుడు ఇందాక ఉప్పు వేసాను, ఇప్పుడు కారం వేస్తున్నాను. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే లేదు కదా అండి వీడియోలో. సింపుల్గా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, పోపు గింజలు, వెల్లుల్లిపాయలు రెబ్బలు, తర్వాత ఆకుకూర మగ్గేంత వరకు 15-20 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాక మంచిగా కారం ఉప్పు వేసుకొని సర్వ్ చేసుకుంటే తోటకూర వెల్లుల్లిపాయ ఫ్రై రెడీ. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఒక 5 మినిట్స్ కారం ఉప్పు వేసాం కాబట్టి ఒక కారం 5 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా యమ్మీ ఉంటుంది తోటకూర వెల్లుల్లిపాయ ఫ్రై. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. స్టవ్ అయితే బంద్ చేశానండి. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే వేరే బౌల్లోకి పెట్టేసుకుంటున్నాను. బాయ్ బాయ్.